నమస్తే. నేను మీ రామగిరి హరిబాబు, వినియోగదారుల హక్కుల సంస్థ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్‌ని. సో, ఈరోజు మీకు పాల గురించి మాట్లాడేందుకు మీ వీడియో ముందుకొచ్చాను. సో, ఇటీవలే ఆరోగ్య మిల్క్ విషయంలో మన మల్లన్న గారు చేసినటువంటి ఇష్యూ ఎంత పెద్ద ఎత్తున పబ్లిక్ అయిందో, ఎంత పెద్ద ఎత్తున వైరల్ అయిందో, దాంట్లో వాడే పాలల్లో ఎంత కల్తీ ఉందో అనేది జనాలకు అందరికీ తెలుసు. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. సో, మేము పాలల్లో కల్తీని ఎప్పటినుంచో మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చాలా చోట్ల చెప్పాము. సో, ఇటీవలే మా వినోదాల హక్కుల సంస్థ నుంచి తార్నాక ఏరియాలో మేము ఒక క్యాంపెయినింగ్ చేసాం. అంటే అవగాహన క్యాంపెయినింగ్ చేసాం. ఆ క్యాంపెయినింగ్లో ఒక వినియోగదారుడు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, మేము క్యాంపెయినింగ్లో సాధారణంగా వినియోగదారులకు చెప్పేది ఏంటంటే, ఏదైతే ఫుడ్ ప్యాకెట్ ఉందో, మిల్క్ ప్యాకెట్ ఉందో, దాంట్లో ఉన్న పారామీటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఉత్పత్తి చేసే సమయం, ఎప్పుడు తయారైంది, ఎన్ని రోజులు నిల్వహించారు, ప్యాస్చరైజింగ్ ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని మేము ఖచ్చితంగా ప్యాకెట్ పైన ఉన్నటువంటి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ని చదవండి అని చెప్పి ప్రతి వినియోగదారుడికి చెప్తుంటాం. సో, ఆయన ఆ రోజు తెచ్చిన ప్యాకెట్ పైన అటువంటి ఇన్ఫర్మేషన్ ఏది లేక ఆయనే ₹100 లీటర్ అమ్ముతున్నారండి. మరి దీనిపైన ఎటువంటి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ లేదు. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, దీన్ని వాడొచ్చా లేదా అని ఎలా చూడొచ్చు అని చెప్పి ఆ వినియోగదారుడికి ఆ రోజు డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడంతో ఆయన ఇచ్చిన కంప్లైంట్ని మేము సేకరించి, మరి మా స్టైల్లో, మా వినియోగదారుల హక్కుల సంస్థ నుంచి మా పద్ధతిలో మా మనుషుల్ని పంపించి ఆ ప్యాకెట్ని అక్కడ కొనుగోలు చేసి దాన్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీస్, ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ, తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి టెస్టింగ్కి పంపించాం. దాని తర్వాత ఆ రిపోర్ట్ రావడం ఏంటంటే, ఆ పాలు సబ్ స్టాండర్డ్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించి, ఫుడ్ సేఫ్టీ స్టేట్ ల్యాబొరేటరీ అనలిస్ట్ నిర్ధారించి దాన్ని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని రేపు మాపం మేము చర్యలు తీసుకుంటాం, దానిపైన ఖచ్చితంగా పబ్లిక్ చేస్తాం. సో, ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ఇలాంటి పాలు అమ్ముతున్నారని చెప్పి ఒక తార్నాక ఏరియాలో మేము చేయగలుగుతాం. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ని ఒకే సమయంలో, అంటే మన ఊరి పాలు, రైతన్న పాలు రెండు సబ్స్టాండర్డ్ అని వచ్చినాయి. ఈ రెండు కూడా తెలంగాణ వ్యాప్తంగా అవుట్లెట్లు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా అవుట్లెట్లు ఉన్నాయి. వాళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చి మరీ కన్స్యూమర్లకు సేల్ చేస్తున్నారు పాలు. సో, పాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుందనేది వీళ్ళు చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు. సో, పాలు మాత్రం అమ్ముతున్నారు. సో, ఆ విషయం మేము వెంటనే ఇన్స్టెంట్గా ఈ రిపోర్టు వచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయాలంటే చాలా కష్టం. అందుకే ఈరోజు వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. సో, మీకు ఇలాంటివి ఏమన్నా ఉంటే మా కమెంట్లో చెప్పొచ్చు. సో, పాలు ముఖ్యంగా ఏ ఇంట్లో ఉండదో మీరు చెప్పగలుగుతారా? చెప్తే, ఒకవేళ ఈ ఇంట్లో పాలు వాడరు అని మీకు ఒకవేళ తెలిస్తే, ఈ ఇంట్లో పాలు అసలు వాడరు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మీకు ఒకవేళ తెలిస్తే, అవునండి ఈ ఇంట్లో పాలు వాడరు అని చెప్పి మీరు కమెంట్లో తెలియజేయాలి. పాలు వాడని ఇల్లు ఉండదు. పాలు, పెరుగు, మజ్జిగ, దాని ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతిదీ మన ఇళ్ళల్లో రెగ్యులర్ ఇంటేక్గా ఉంటుంది. ప్రతి కన్జ్యూమర్ వాడేదే, ప్రతి హోటల్లో వాడేది, ప్రతి తిండిలో, ప్రతి ఫుడ్లో, ప్రతి స్వీట్స్ కానీ బయట ఏ తిండి కొనుగోలు చేసినా పాలు మ్యాక్సిమం 99% యూజ్ చేస్తారు. సో, ఇలాంటి పాలు ఇంత ప్రొడక్షన్ జరుగుతున్న మిల్క్లో కల్తీని కనిపెట్టాలంటే మీ వల్ల అవుతుందా? కాదు. సో, మన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎటు విధంగా పాలల్లో జరిగే కల్తీ మన ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో మీరు తెలుసుకోవాలి. పాలల్లో జరిగే కల్తీ మనకు క్యాన్సర్ కణాలను దెబ్బతీస్తుంది, క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. ఒక్కోసారి చిన్నపిల్లలకు మనం ఏదైతే తాగిపిస్తున్నామో, మజ్జిగ ఫుడ్ తినిపిస్తున్నామో, పాలు రెగ్యులర్గా పొద్దున, సాయంత్రం, నైట్ ఇస్తున్నామో, ఆ పాల ద్వారా వాళ్ళకి ఎదుగుదల డిస్టర్బ్ అయ్యి ఏది చదివినా గుర్తుంచుకోని విధంగా పిల్లలు మారుతున్నారు. సో, ఈరోజు పిల్లలు చదువులో కానీ, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంలో కానీ వెనుకబడడానికి కారణం ఆ రెగ్యులర్ ఇంటేక్ చేసే పాలు కూడా ఒక కారణమని మీరు గుర్తుంచుకోవాలి. సో, ఆ పాలు మన ప్రాణానికి, మన ఆరోగ్యానికి నష్టం కలిగించడే కాదు, ఒక్కొక్కళ్ళ బాడీలో ఒక్కొక్క రకంగా డ్యామేజ్ చేస్తుంటుంది ఆ కల్తీ జరిగే పాలు. అంటే ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో, అది యూరియాతో చేస్తున్నారా, లేకపోతే ఎట్లాంటి కల్తీ చేస్తున్నారో మనకు తెలియకుండా మనం ఇంటేక్ చేసుకున్నాం. కాబట్టి ఒక 1 to 20 years ఏజ్ గ్యాప్లో ఒక రకంగా దెబ్బతీస్తుంది, 20 to 30, 40 ఏజ్ గ్యాప్లో ఒక రకంగా దెబ్బతీస్తుంది, వృద్ధులకు ఒక రకంగా దెబ్బతీస్తుంది. సో, ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. చాలా డేంజర్గా మారుతుంది కల్తీ పాలల్లో. అట్లాంటి ప్లెయిన్ ప్యాకెట్లో ఏదైతే లూజ్ పాలు అమ్ముతారో ఆ పాలను మనం కొనుక్కుంటా ఉంటేనే బెటర్. అది బఫెలో మిల్క్ కానీ, కౌ మిల్క్ కానీ, అట్లాంటి పాలను ఎంకరేజ్ చేసి మన పక్క వాళ్ళని కానీ, ఎవరికి కానీ 10 మందికి చెప్పాలి. ఈ వీడియో ఒకవేళ మీరు చూసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ లేని బఫెలో మిల్క్ ఎవరు ఎక్కడ ఏ రేట్లో అమ్మినా కానీ కొనకపోవడం మంచిదని చెప్పి మా యొక్క సలహా, వినోదాల హక్కుల సంస్థ నుంచి నేను ఇచ్చే సలహా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళపైన మనం
చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ లేని మిల్క్ ప్యాకెట్, బఫెలో మిల్క్ కొనేసి మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడిని ఏ రకంగా మీరు ఎదుర్కొంటారో మరి చాలా కష్టంగా, ఇబ్బందిగా మారుతుంది. సో ఇదే మాకు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము ఇన్స్టెంట్గా కంప్లైంట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది ప్లెయిన్ ప్యాకెట్. రైతన్న పాలు అని చెప్పి ఉన్న ఒక అవుట్లెట్, మన ఊరి పాలు అని చెప్పి ఉన్న ఒక అవుట్లెట్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యి వస్తుంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది, ఇది పాల కేంద్రం ఉందా, బర్రెలో నుంచి తీస్తున్నారా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, ఫామ్లో నుంచి కొంటున్నారా, ఒక్కొక్క ఫామ్ నుంచి పాలు కలెక్ట్ చేసి ఒక జాలు వేసి అమ్ముతున్నారా, ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి. సో ఇంత యాక్షన్ దాన్ని వెనకాల కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్గా మనం న్యాయం పొందే విధంగా అక్కడ ఉండదు. కాబట్టి మనమే ఇట్లాంటి కొత్త అవుట్లెట్లు ఎక్కడ వచ్చినా దాని గురించి ఖచ్చితంగా తెలుసుకొని కొంటే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. సో మీకు ఇట్లాంటి కల్తీ ఎక్కడ జరిగినా మా సంస్థను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. వాటర్ కల్తీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుందంటే వాటర్ అయితే నార్మల్గా వాటర్ మాఫియా అనే చెప్పుకోవచ్చు. వాటర్ అయితే ఖచ్చితంగా కలిసి జరుగుతుంది. ఎందుకంటే బోర్వెల్ వాటర్, ఆర్ఓ వాటర్ సిస్టమ్ అనేది ప్రతి చోట మారిపోయింది. ఇటీవలే దాదాపు మేము హైదరాబాద్లో ఉన్న అన్ని కలెక్టరేట్ ఆఫీస్లో ఆర్టీ చేసాము. రేపో మాపో వస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్లో ఎన్ని అథరైజ్డ్ బోర్వెల్లు ఉన్నాయి, ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, మీరు ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని పర్మిషన్ లేకుంటున్నాయి అనేది మేము వాళ్ళకి ఆర్టీఏ వేసాము. కొంతమంది ఆర్డీఓలు భయపడుతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఖచ్చితంగా మేము తీసుకుంటాం. అది అప్లేట్ అధికారులని సంప్రదించేందుకు కాదు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపైన ఫైట్ చేయబోతున్నాం. వాటర్ అనేది రెగ్యులర్ ఇంటేక్, ఆర్ఓ వాటర్ సిస్టమ్ అనేది మనకు ఎటువంటి మినరల్స్, ఎటువంటి మన బాడీకి అందాల్సిన మినరల్స్ లేకుండా అమ్ముతున్నారు. ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. మీరు రంగారెడ్డి జిల్లాలో చూసినట్టయితే ప్రతి ఒక్కరు వాటర్ క్యాన్లు 20 రూపాయల వాటర్ క్యాన్, 20 రూపాయల వాటర్ క్యాన్ కొనేసి వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఫుడ్లో వాడుకుంటున్నారు, తిండికి వాడుకుంటున్నారు, పిల్లలకి ఇస్తున్నారు, మనం తింటున్నాం. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాటర్ కూడా ఎలాగైతే పాలల్లో అవుతుందో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా డిస్టర్బ్ జరుగుతుంది. సో దాంట్లో ఉన్నటువంటి 70% మన బాడీలో ఉండాల్సింది వాటరే. ఆ వాటర్ లెవెల్లో సరిపడాల్సిన మినరల్స్ లేకపోతే మనకి ఎంత ఇబ్బందిగా మారుతుందో మీరు తెలుసుకోవాలి. సో అందుకే వాటర్ అనే రెగ్యులర్ ఇంటేక్లో మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 2019లో ఇంప్లిమెంట్ అయిన చట్ట ప్రకారం వాటర్ పైన అది ఆర్ఓ వాటరా, ప్యాకేజ్డ్ వాటరా, మినరల్ వాటరా, ఎథిలిన్ వాటరా అనేది ఖచ్చితంగా మీరు చెప్పాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో ప్యాకెట్ పైన యాడెడ్ మినరల్స్ అని వస్తుంది. బాటిల్ కానీ ప్యాకెట్ కానీ ఏదైనా సరే మినరల్ యాడ్ అయితే యాడెడ్ మినరల్స్ అని వస్తుంది. ఖచ్చితంగా యాడెడ్ మినరల్స్ వాటర్ బాటిల్స్ని కొనాలి, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్ కొనొద్దు. ఈ వాటర్ క్యాన్స్, బబుల్ క్యాన్స్ ఏవైతే సప్లై చేస్తున్నారో ఆటోలలో అవి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అది ఆర్ఓ సిస్టమ్ వాటర్, అది కూడా వాడొద్దు. మనం ఇంట్లో వాడే ఏదైతే ట్యాప్కి కనెక్ట్ చేస్తామో ఆర్ఓ సిస్టమ్ని, అది కూడా ఆర్ఓ సిస్టమ్ కాకుండా వేరే నార్మల్గా వేరేది వస్తుంది. మంచి మినరల్స్ని యాడ్ చేసి ఇచ్చే సిస్టమ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. అది దాదాపు 50,000లో మాత్రం ఉండదు, 50,000 అబోనే ఉంటుంది. 50,000 ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అది కాదు, దాన్ని కూడా డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు. వాటర్ ఏదైతే ఉందో దాన్ని మినరల్స్ యాడ్ చేయకుండా మిషన్లు కూడా కొన్ని యాడ్ చేసాయని చెప్పి అబద్ధం చెప్పి అమ్ముతున్నారు. దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ కంపెనీ ధైర్యం ఏంటంటే చెప్తున్నాను కదా, 10కి 90 మంది వాటర్ వాడే వాళ్ళే ఉన్నారు. 10కి 90 మంది, 10కి 9 మంది వాటర్ వాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కువ శాతం వాటర్ రెగ్యులర్గా వాటర్ వాడని వాళ్ళు ఎవరు ఉన్నారు? వాటర్ ప్రతి చోట తాగడానికి, తినడానికి, ఏది చేసినా వాటర్ మనకు అవసరమే. సో నీడ్ ఆఫ్ వాటర్ ఎవరైతే అవసరం ఉన్నదాన్నే ఎక్కువ కల్తీ చేస్తుంటారు. ఏదైతే ఎక్కువ శాతం అమ్ముడుపోతుందో అది తక్కువ రూపంలో ఉంటుంది, అమౌంట్లో కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్నే ఎక్కువ చేస్తారు. రూపాయి అని చూడడం కాదు, రూపాయి ప్యాకెట్లోనే చాలా కల్తీ జరుగుతుంది. రూపాయి అని మనం వదిలేస్తే ఆ కల్తీ ప్యాకెట్లు ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ అమ్ముతున్నారో మనం చూడలేము. ఇప్పుడు ప్యాకెట్లు ఎవరు ప్యాకెట్లు కొంటలేరు, కానీ ఆ ప్యాకెట్లు కొంటలేరని చెప్పి వాళ్ళు కూడా ఆగట్లేదు. వైన్ షాప్లలో, అక్కడ ఇక్కడ బార్ల దగ్గర, అవుట్స్కట్స్లలో, దాబాల దగ్గర ఈ ప్యాకెట్లు ఎక్కువ శాతం అమ్ముడుపోతుంటాయి. అంటే నార్మల్గా బిలో పోవర్టీ లేని ప్యాకెట్ల మీదనే ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళని టార్గెట్ చేసి ప్యాకెట్లు కూడా ఎత్తైతే వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారో అదేవిధంగా అంతే క్వాంటిటీలో వాటర్ ప్యాకెట్లు కూడా సేల్ అవుతున్నాయి. లారీలు డీసెంట్ వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. వాటర్ ఏదైతే బిజినెస్ ఉందో వాటర్ బిజినెస్ చాలా ఈజీగా స్టార్ట్ చేసేస్తున్నారు. అంటే దాదాపు 1,00,000-2 లక్షల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టేస్తున్నారు. 1,00,000-2 లక్షల్లో వాటర్ ప్లాంట్ పెట్టి దాని వెనకాల ఎంతో సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాటర్ జనరల్గా ఎవరైనా తీసుకుంటారు. బయట మినరల్ యాడెడ్ వాటర్ కాస్ట్లీ ఉంటుంది. ఈ ఆరో వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల 5 రూపీస్కి వాటర్ నింపుతున్నారు వాళ్ళు. అంటే ఖాళీ డబ్బా మన దగ్గర ఉంటే 5 రూపీస్ 10 రూపీస్కి వాటర్ నింపుతున్నారు. 5 రూపీసే కదా 10 రూపీసే కదా, దానిపైన కొట్లాడే. ఎందుకంటే మనకు లక్షలు విలువ చేస్తుంది. హాస్పిటల్లో మనం పడితే కనుక దాని వెనుక లక్షలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కల్తీ వాటర్ అంత పెద్ద ప్రమాదం. కల్తీ వాటర్ తాగడం వల్ల అనేది ఉంటుంది.
ఇప్పుడు క్యాన్సర్ కణాలు క్యాన్సర్ కంపల్సరీ ఇప్పుడు మీరు చూసినట్టయితే మన బసవతారక కానీ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ క్యాన్సర్ వచ్చిన ప్రతి అబ్బాయి వెనుక వాటర్ లెవెల్ సంబంధించిన ఇష్యూసే ఉంటాయి. అందుకే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ని క్యాన్సర్ కలగకుండా వాటర్ ఇంటేక్ ఏదైతే చేస్తున్నారో ఆ వాటర్ ద్వారా కూడా వాళ్ళు ఆ మెడిసిన్ రూపంలోనే ఆ వాటర్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే వాటర్ తాగడం వల్ల ఎదుగుదలలో ఉండాల్సినటువంటి క్యాన్సర్ కణాలు దెబ్బతీసి క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాల్షియం పెద్దవాళ్ళు వృద్ధులు అయితే కాల్షియం డౌన్ అయిపోతుంది. పోను మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మతిరిపరుపు రావడం ఇలాంటివి జరుగుతుంది. వాటర్ ఇంటేక్లో మనకు కావాల్సిన మినరల్స్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కల్తీ పాలు కల్తీ వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ రావడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉందంటారు. ఎలా కొంచెం వివరంగా? ఖచ్చితంగా. ఎందుకంటే మన నార్మల్గా క్యాన్సర్ కణాలు మన దాంట్లో ఉంటాయి. సో వీటిని పెరగకుండా వాటర్ ఈ ఆరో వాటర్ అనేది చేస్తుంది. పిల్లలలో మాత్రమే ఆ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఇది ఉంటుంది. అంటే 1 to 20 ఏజ్ గ్రూప్ వాళ్ళకే క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత మనకు బాడీకి సంబంధించిన వేరే అంటే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ రావడం కానీ, మనకి డిహైడ్రేషన్ రావడం కానీ, మళ్ళీ వాటర్ కంటెంట్ లేకుంటే మనకి మతిమరుపు రావడం కానీ, కాల్షియం ఖచ్చితంగా బోన్స్కి సంబంధించిన కాల్షియం మాత్రం డౌన్ అయిపోతుంది. బోన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం వాటర్ వల్ల ఉంటుంది. సో కల్తీ వాటర్ వల్ల అంటే ఆరో సిస్టమ్ మినరల్స్ లేని యాడెడ్ మినరల్స్ లేని వాటర్ వల్ల జరిగే ప్రమాదం ఉంటుంది.